నమస్తే అండి, నేను మీ డాక్టర్ సీతా సుధీర్, పీడియాట్రిషియన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చంటి పిల్లలు అంటే సంవత్సరం లోపు పిల్లల్లో తల చుట్టుకొలత చూడడం ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది. పేరెంట్స్ వ్యాక్సినేషన్ కోసం కానీ లేదా చిన్న చిన్న ఇబ్బందులతో తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ బరువు ఎంత పెరిగారో, అంతకు ముందుకి ఇప్పటికి బరువు ఎంత పెరిగారో అనేది పేరెంట్స్ నుంచి కన్సర్న్ ఉంటుంది. కానీ తల చుట్టుకొలత గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. దీని గురించి ఒక చిన్న అవగాహన. క్లినికల్ గా చెప్పాలంటే ఒక 4 months నుంచి 7 months 8 month బేబీస్ ని సడన్ గా బేబీకి ఊరుకూరికే వామిటింగ్స్ అవుతున్నాయి, ఫిట్స్ లాగా గమనించాము, లేదంటే కళ్ళు పైకి తేలేశాడు, ఇలాంటి కంప్లైంట్స్ తోటి తీసుకుని వస్తారు. కానీ యాజ్ అ పీడియాట్రిషియన్ మేము ముందు గమనించేది బేబీకి తల పెద్దగా ఉంది, సైజ్ కొంచెం పెద్దగా ఉంది, మీకు ఏమైనా చూసారా అండి, మీరు ఏమైనా ముందు చూపించుకున్నారా, లేదంటే ఏదైనా వేరే స్కాన్స్ ఏమైనా చేయించారా ముందంటే లేదు మేడం మాకు తెలియలేదు అంటారు. దీని గురించి మాట్లాడదాం. పుట్టినప్పుడు పిల్లలకి యూజువల్లీ 33 to 35 సెంటీమీటర్స్ తల చుట్టుకొలతో ఉంటుంది. అది గ్రాడ్యువల్లీ నెల పెరిగే కొద్ది 2వ నెల 3వ నెల వచ్చేసరికి 2 centimeters per month 1 centimeter per month అలా పెరుగుతూ వస్తుంది. అంటే ఇనీషియల్ గా ఫాస్ట్ గా పెరుగుతుంది. నెలలు పెరిగే కొద్ది తల చుట్టుకొలత అనేది గ్రోత్ స్లో అవుతూ ఉంటుంది. ఈ డిఫరెన్సియేషన్ ఎప్పటికప్పుడు ప్రతి వ్యాక్సిన్ విజిట్ లోనూ చూపించి నోట్ చేయించుకోవాలి. తల చుట్టుకొలత పెద్దగా ఉండడం అంటే మ్యాక్రోసెఫలీ. దీనికి కామన్ రీజన్స్ బేబీలో ఐరన్ తక్కువ అవ్వడము, కాల్షియం తక్కువగా ఉండడము, లేదంటే పేరెంట్స్ హెడ్ సైజ్ ని బట్టి పిల్లలది కూడా కొంచెం పెద్దగా ఉండొచ్చు. ఎక్కువ ఇబ్బంది కలిగించే విషయాల్లో ఇన్ఫెక్షన్ ఏదన్నా బ్రెయిన్ లో ఫామ్ అవుతున్నా, లేదా హైడ్రోసెఫలస్ అంటే బ్రెయిన్ చుట్టూ నీరు ఏదైనా చేరుతుంటే ఎక్కువ ఇబ్బంది కలిగించే కండిషన్స్. హైడ్రోసెఫలస్ లో పిల్లలకి పెరిగే బ్రెయిన్ యొక్క పూర్తి పొటెన్షియల్ అవ్వకుండా నీరు ఆపుతుంది. దానివల్ల ఫిట్స్ రావడము, ఊరికే వామిటింగ్స్ అవ్వడము, వీటితోటి బేబీ ప్రెసెంట్ అవుతాడు. బ్రెయిన్ చుట్టుకొలతో ఒకవేళ చిన్నదిగా ఉంటే అంటే మైక్రోసెఫలీ అంటాం. దీనికి ప్రధాన కారణాలు జెనెటిక్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే సిండ్రోమ్స్ లాగా ఏదన్నా బేబీ ఉండడం వలన తల చుట్టుకొలతో చిన్నదిగా కనిపిస్తుందా. బయటకు కనిపించేది తల చుట్టుకొలతో ఒక్కటే, కానీ యాజ్ అ పీడియాట్రిషియన్ మేము చూసేది బేబీకి వేరే ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ లో వేరే వాటిలో ఏదైనా ఇబ్బంది ఉందా, అలాంటప్పుడు హార్ట్ కి సంబంధించిన స్కాన్ చేయడము, పొట్టలో లివర్ కి కిడ్నీస్ ఫంక్షన్స్ వీటికి సంబంధించిన స్కాన్స్ చేయడం అవసరం ఉంటుందా అనేది మేము చూస్తాం. అనదర్ రీజన్స్ మదర్ కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే బేబీ కడుపులో ఉన్నప్పుడు అది టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని కానీ వేరే న్యూట్రిషన్ పరంగా కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు బేబీ హెడ్ సైజ్ చిన్నదిగా ఉంటుంది. వ్యాక్సిన్స్ కోసం వెళ్ళిన ప్రతిసారి అది ప్రైవేట్ క్లినిక్ లో అవ్వనియండి, లేదంటే అంగన్వాడీ సెంటర్స్ లో అయినా బేబీ బరువుతో పాటుగా హెడ్ సర్కంఫరెన్స్ అనేది చెక్ చేయించి నోట్ చేయించుకోండి. అది యాక్సెప్టబుల్ రేంజ్ లో ఉందా లేదా అనేది ఒక పీడియాట్రిషియన్ సలహాతోటి సరైన సలహా ఫాలో అవ్వండి. ఈ చిన్న అవగాహన వలన బ్రెయిన్ కి సంబంధించిన సివియర్ డిసీజెస్ ని త్వరగా కనుక్కుని అవసరమైన మేరకు స్కాన్స్ ఏదైనా అవసరం పడుతుందా, ఎంఆర్ఐ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ బ్రెయిన్ కి చేయించుకుని సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ని త్వరగా కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ ఈజ్ వెల్త్. మీ సీతా సుధీర్.